మార్చి 1వ తేదీ నుంచి మోటారు వాహనాల కొత్త చట్టం అమల్లోకి వచ్చిందని, ఈ చట్టంను అతిక్రమిస్తే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ బాబు రమేష్ బాబు వెల్లడించారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వాహనదారులు అనుసరించాల్సిన నిబంధనలను తెలియజేశారు. మోటారు వాహనదారులు గూడ్స్ క్యారింగ్ చేసే వాహనాలు మోటారు వాహనాల కొత్త చట్టం యొక్క నిబంధనలను అనుసరించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తప్పవంటూ 3 టౌన్ సిఐ ఎస్ రమేష్ బాబు వాహనదారులకి విజ్ఞప్తి చేశారు. గతంలో ఉన్న అపరాధ రుసుము, శిక్ష వంటివి నేడు ఈ చట్టం ద్వారా మరింత రెట్టింపుగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపినా, ఇతర లైసెన్సులు, ఇన్సూరెన్స్ వంటివి లేకుండా వాహనాలు నడిపినా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, అలాగే గూడ్స్ క్యారింగ్ చేసే వాహనాలు అధిక లోడుతో వెళితే రెట్టింపు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఒకసారి చలానా కట్టిన వాహనదారుడు మరోసారి చలానా కట్టే పరిస్థితి వస్తే ఆ వాహనాన్ని సీజ్ చేయటం జరుగుతుందని, 2 చలానాలు కట్టిన తర్వాత వాహనం ఇవ్వటం జరుగుతుందని, ఇటువంటి పరిస్థితులు తీసుకురాకుండా చట్ట నిబంధనలు పాటిస్తూ సురక్షితమైన ప్రయాణాన్ని చేయాలని వాహనదారులకు సిఐ ఎస్ రమేష్ బాబు విజ్ఞప్తి చేశారు. మీడియా సమావేశంలో ఎస్ఐ షేక్ కరీముల్లా ఉన్నారు. మనకి 1988లో మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మనకి ఇచ్చారు అప్పట్లో. ఆ తర్వాత దీంట్లో కొన్ని మార్పు చేర్పు జరుగుతూ చట్టాన్ని ఈ ఫైన్ విషయంలో కానీ, పోలీసు వాళ్ళు చేయాల్సిన విషయాల్లో కానీ, అలానే ఆర్టీఓలు కానీ వీళ్ళు చేయాల్సిన పనుల్లో కానీ కొన్ని మార్పు చేర్పు చేస్తూ వచ్చారు. ఇప్పుడు రీసెంట్గా 1/3/25 నుంచి కొత్త చట్టము అమల్లోకి వచ్చింది. అంటే పాత చట్టాన్నే, పాత ఫైన్స్ ఏవైతే ఉన్నాయో అప్పట్లో జనరల్ సెక్షన్ అని 177 ఉండేది ఎంవీ యాక్ట్ కింద, మోటార్ వెహికల్ యాక్ట్ కింద. వాటిల్లో 177 ఉంటే దాంట్లో 100 రూపాయల నుంచి 200 రూపాయలు హైయెస్ట్ ఉండేది. ఇప్పుడు అది 300 నుంచి 1000 రూపాయలు దాకా చేశారు. అంటే జనరల్ ప్రొవిజన్స్. సపోజ్ ఒక ఆటో డ్రైవరు షర్ట్ వేసుకోలేదు అనుకోండి, అప్పుడు దానికి మీద 177 అని చెప్పి సింపుల్గా 100 రూపాయలు రాసేవాళ్ళు. లేదు హైయెస్ట్గా రాయాలనుకుంటే 200 రాసేవాళ్ళు. ఇప్పుడు సేమ్ అదే 1000 రూపాయలకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ ప్రజెంట్ ఉన్న ఈ చట్ట ప్రకారము, అంటే చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతిక్రమణలు అనవసరంగా రోడ్డు మీద వైలేషన్ చేసేవాళ్ళు ఎక్కువ మంది అవుతున్నారని చెప్పి వాళ్ళని ఏమనకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు. ఓన్లీ వాళ్ళకి ఫైనాన్షియల్గా లాస్ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంటు ఈ విధంగా ఈ చట్టాన్ని పెట్టారు. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎక్కువ ఫైన్ కానీ ఉంటే అతిక్రమణలు ఆగుతాయి, చట్టాన్ని అతిక్రమించకుండా జాగ్రత్తగా వెళ్తారనే ఉద్దేశం దీంట్లో ముఖ్యంగా. అంటే మనం గమనించాల్సింది, దీన్ని చెడుగా భావించకూడదు. ఈ మనము ఏదైతే చలానా మేము కట్టిస్తామో ఆ చలానా ఇమ్మీడియట్గా ఆ రోజే కట్టుకోవచ్చు. లేదు అంటే మీ సేవలో పోయి తర్వాతనే కట్టుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఒకసారి కానీ చలానా కానీ కట్టిగాని ఉంటే సెకండ్ టైము ఆ బండిని, ఆ వెహికల్ని చలానా కట్టకుండా మళ్ళీ ఆ వెహికల్ మీద ప్రీవియస్ చలానా ఉందనుకోండి, రెండో చలానాకి ఆ వెహికల్ని సీజ్ చేసి ఆ వెహికల్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ 2 చలానాలు కట్టుకొని వచ్చినప్పుడు ఇస్తారు. సపోజ్ డ్రైవింగ్ లైసెన్స్ లేదు ఆ వ్యక్తికి, ప్రజెంటు 5,000 రూపాయలు వేశారు. 5,000 రూపాయలు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే. అంటే ఇంతకుముందు 300 రూపాయలు ఉండేది. ఒక్కసారిగా డబల్ త్రిబుల్ కూడా కాకుండా 4 times 5 times పెరిగింది. కాబట్టి సపోజ్ ఇంతకుముందు హైట్ లోడ్ ప్రొజెక్షన్ అని ఉండేది. సపోజ్ ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ వెహికల్ వెళ్తూ ఉంటే, గూడ్స్ క్యారియర్ కానీ ఏదైనా వెళ్తూ ఉంటే ముందు భాగంలో ప్రొజెక్షన్ కానీ, సైడ్ ప్రొజెక్షన్ కానీ, లెఫ్ట్ కానీ, రైట్ కానీ, బ్యాక్ కానీ, రియర్ ప్రొజెక్షన్ ఉండేది. దానికి 300 రూపాయలు వేసేవాళ్ళు. అంటే ఒక సైడు ఎక్కువగా ఉందంటే 100 రూపాయలు, రెండో సైడ్ ఉంటే 200, వెనకాల ఉంటే 300, అట్లా వేసేవాళ్ళు. ఇప్పుడు దానికి స్టార్టింగే 20,000 రూపాయలు. ఉదాహరణకి వినాలి బాగా, ఉదాహరణకి మనకి మన రీచ్లు ఉన్నాయి, మన కొల్లిపర కానీ,
కొల్లూరు కానీ, తర్వాత గాజుర్లంకని, ఇటు సైడ్ వేమూరు ఏరియా నుంచి, మన 3 టౌన్ ఏరియా నుంచే వెళ్తూ ఉన్నాయి ఎక్కువ వెహికల్స్. ఆ వెహికల్స్ హెవీగా లోడు హెవీగా శాండ్ తీసుకొని వెళ్తూ ఉన్నాయి, గుంటూరుకు వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు ఏమాత్రం ఎక్కువగానే ఉన్నది అంటే 20,000 రూపాయలు స్టార్టింగే. దాన్ని జస్ట్ వేయింగ్ వేయిస్తాము. వేయింగ్ వేసిన తర్వాత 20,000 రూపాయల వరకు ఫైన్ వేయచ్చు. అలానే ప్రతి టన్నుకి 2,000 రూపాయలు. సపోజ్ 20 టన్నులు ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా ఉందనుకోండి, దాంట్లో 18 టన్నులు ఉండాల్సిన అవసరం ఉంటుంది ఒక లారీకి. 18 కాకుండా 40 టన్నులు ఉంటుంది. ఏదైతే 22 టన్నులు ఉన్నాయో 22 ఇంటూ 2,000 ప్రకారం అంటే నియర్లీ 42 అంటే 64,000 రూపాయలు అవుతుంది. అంటే దయచేసి అనవసరంగా, ముఖ్యంగా మన ఈ కొత్త చట్టాన్ని అందరూ లేటెస్ట్గా అమలు చేయమని హైకోర్టులు, సుప్రీంకోర్టులు అందరూ కూడా చెప్తా ఉన్నారు. గౌరవ హైకోర్టులను కానీ, సుప్రీంకోర్టులు కానీ మనం గౌరవించి వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారము ట్రాఫిక్ వాళ్ళు కానీ, మామూలు పోలీసు కానీ, రోడ్ ట్రాన్స్పోర్టు ఆర్టీఓలు కానీ ఎవరైనా కూడా మేము ఫాలో కావాలి కాబట్టి ప్రతిదీ చెప్తా ఉన్నాము. హెల్మెట్ ఇంతకుముందు జస్ట్ సింపుల్గా 100 రూపాయలని వేసేవాళ్ళు, ఇప్పుడు 1000 రూపాయలు అయిపోయింది. అంటే స్టేట్ హైవేలో ఎక్కడైతే ఉన్నాయో ఆ స్టేట్ హైవేలో ప్రయాణించే వాళ్ళు ఎవరైనా కూడా కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాలి. సపోజ్ వెహికల్ ఆపేసి హెల్మెట్ లేదని చెప్తే ఇమ్మీడియట్గా 1000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఈ చలానా రూపంలో ఇమ్మీడియట్గా కట్టుకోవాలి ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం అయితే మళ్ళీ పెరిగిపోద్ది. అట్లానే వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ లేకపోతే కూడా అతను కూడా ఉన్నది. ఇంతకుముందు దాని గురించి ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అంటే దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇన్ కేస్ ఏమన్నా యాక్సిడెంట్ కానీ జరిగితే హెల్మెట్ కానీ ఉంటే హెడ్ ఇంజురీ కాకుండా సేవ్ కానీ అయితే బాడీలో ఏ పార్ట్ ఇరిగినా కూడా ఇమ్మీడియట్గా వితిన్ వన్ మంత్లోనే రికవర్ అయిపోద్ది. ఎంత ఎముక ఇరిగిపోయినా కూడా దాన్ని సెట్ చేసే టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. కానీ హెడ్కి కానీ జరిగితే దాన్ని ఎవరు రికవరీ చేయలేరు. కాబట్టి హెల్మెట్ అనేది బాగా ఇంపార్టెంట్గా. రీసెంట్గా కూడా మనము తెనాల్లో హెల్మెట్ సంబంధించిన ర్యాలీలు నడిపాము కూడా. డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఎస్పీ గారు మాకు ఇన్స్ట్రక్షన్ చేశారు, దాని ప్రకారం నడిపాము. అవి అందరూ కూడా వీక్షించారు. ఇవన్నీ మేము మీకు భయపెట్టడం కోసం కాదు చేయడం, మీరు చట్టం ఎడల జాగ్రత్తగా ఉంటారని చెప్పి చెప్తా ఉన్నాము. తర్వాత లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు జరిమానా. అదే హెవీ లైసెన్స్ అయితే 10,000 రూపాయలు. ఆ లైసెన్సు ఇప్పుడు సపోజు నేను ఒక బండి ఉంది, నాకు బండి ఉన్నప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని డ్రైవర్ని ఎక్కిస్తాను, దాంట్లో నాకు కూడా శిక్షే. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తిని ఎక్కించినా కూడా ఓనర్కి శిక్ష ఉన్నది దాంట్లో. కాబట్టి ఇలా ఏం సార్ కూర్చునే వ్యక్తి కాదు, డ్రైవింగ్. ఇప్పుడు సపోజ్ ఒక వెహికల్లో అనాథరైజ్గా డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తిని పంపిస్తే ఇతను డ్రైవింగ్ లైసెన్స్ లేదనుకోండి, ఆ ఓనర్కి కూడా ఫైన్. కాబట్టి ఇన్ కేస్ ఏమన్నా కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా ఇట్లా చెప్పుకుంటూ పోతే అతివేగంగా నడిపితే 1000 రూపాయలు జరిమానా, ట్రిపుల్ రైడింగు 1000 రూపాయలు. అట్లానే రేసింగ్ చేస్తారు టౌన్లో హై స్పీడ్ వెహికల్స్ పెట్టుకొని దాని సైలెన్సర్లు తీసేస్తున్నారు. పాత రెగ్యులర్ ఉండవలసిన సైలెన్సర్ తీసేసి దానికి సౌండ్ బీటింగ్ వచ్చే సైలెన్సర్లు పెట్టి రేసింగ్ చేస్తూ ఉన్నారు. ఆ రేసింగ్ చేసే వెహికల్కి 5,000 రూపాయలు మొదటిసారి, రెండోసారి అయితే 10,000 రూపాయలు. అంటే ఒకసారి కానీ ఫైన్ కానీ పడుకుంటే రేసింగ్ చేస్తున్నట్టు, సెకండ్ టైం కానీ అదే వ్యక్తికి మళ్ళీ కానీ చేశాడంటే వాడికి 10,000 రూపాయలు జరిమానా. అంటే అనవసరంగా వీటన్నిటికీ మీరు జవాబుదారీతరంగా ఉండి చట్టం మీద ఎడల జాగ్రత్తతోటి, అలానే ఎదుటివారికి మన ద్వారా ఎదురువాడు యాక్సిడెంట్గా జరగకుండా, అలానే ఎదురువారు స్పీడ్గా వచ్చినా కూడా మనం జాగ్రత్తగా పక్క తప్పుకుని పోయే విధంగా అందరూ డ్రైవింగ్ చేయాలని నేను ఈ తెనాలి పబ్లిక్ని ఉద్దేశించి చెప్తా ఉన్నాను.
దయచేసి పోలీసు వారికి, ట్రాఫిక్ వాళ్ళకి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వాళ్ళకి అందరికి కూడా మీరు సహకరించాలని పేరు పేరున కోరుకుంటా ఉన్నాను. యాక్సిడెంట్ జరిగి ఒక జీవితము, యాక్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ ఎవరైతే పోషించే వ్యక్తి కానీ పోతే చనిపోతే వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఒక్కసారిగా అగమ్యంగా వచ్చిన ఆ ఫ్యామిలీ వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది, ఏ విధంగా సర్వైవ్ కావాలనేది. కాబట్టి వీటన్నిటిని ఆలోచించుకొని జాగ్రత్తగా డ్రైవింగ్ చేస్తూ మీ ఎవరి యొక్క గమ్యస్థానానికి వాళ్ళు హ్యాపీగా వెళ్ళాలని ఆశిస్తా ఉన్నాము. ఇది పర్టికులర్గా మా డిఎస్పీ గారు, ఎస్పీ గారు పనిగట్టుకు వల్ల ప్రెస్ మీట్లు ఇవ్వండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి అని చెప్తా ఉన్నారు. మేము ఫైనల్ వేయడమే మా గోల్ కాదు, మేము కంపల్సరీగా ఎడ్యుకేట్ చేయాలి. ఎన్ఫోర్స్మెంట్ ఒకటైతే ఎడ్యుకేషన్ ఒకటి ఉంటుంది. ఈ ట్రిపుల్ అంటారు, ఎడ్యుకేషన్ అంటే పబ్లిక్కి బాబు ఈ విధంగా చేస్తే తప్పు, ఈ విధంగా చేయకూడదు, దీనివల్ల ఇబ్బంది ఉంది అని తెలియజేయాలి. అలానే ఫైన్ వేయడం, ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం. అలానే ఇంజనీరింగ్, రోడ్లు తేడా ఉన్నాయనుకోండి, సపోజ్ రోడ్లు కానీ తేడా కానీ ఉంటే దాంట్లో సపోజ్ ఎలివేషన్ ఇస్తారు. ఇప్పుడు లెఫ్ట్ కర్వ్ ఉందనుకోండి, లెఫ్ట్ భాగంలో డౌన్ చేసి రైట్ భాగం అప్ చేయాలి, అది ఇంజనీరింగ్ ఉంటుంది. ఈ విధంగా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే రోడ్డు మీద వెహికల్ పర్ఫెక్ట్గా పోతూ ఉంటుంది. మొన్నటిదాకా బాగా గుంటలు పెట్టి గందరగోళంగా రోడ్లు ఉన్నాయి. మన లోకల్లో మన మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రోడ్లు కూడా అన్ని గుంటలు కానీ మ్యాక్సిమం అంటే 80% పూర్తి చేశారు. కొంచెం అవి కూడా జాగ్రత్త చూసుకొని కొద్దిగా స్పీడ్ పెంచుకోవద్దు. గుంటలు లేవని చెప్పి స్పీడ్గా వెళ్ళడం వల్ల మళ్ళీ యాక్సిడెంట్ జరిగే ఆస్కారం ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ప్రయాణించాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.